అది గులాబీ ఉంది దాంతో పనులు చేయించాము ముసిలి ముప్పును ఎందుకమ్మా అదో గుళ్ళది ఉన్నదని చెప్పి రాఘవరెడ్డి పోతున్నాడంటే చిన్నమ్మ తల్లి వేసుకురాని పరివారం లేదు చిన్నమ్మ తల్లి ఒక్కదాని తాటాకులు ఉడిసిలేకి నెట్టించింది ఎంగల్రెడ్డి పోలే మొగుడు నువ్వే పో నేను రానన్నాడు సరేలే అని చెప్పి మామ రాఘవరెడ్డి కొత్తలో చాలా గుడిసెకాడికి మామ రాఘవరెడ్డి వచ్చినాడు చూసినాది చిన్నమ్మ తల్లి మామయ్య నువ్వెందుకు వచ్చినావు మామయ్య ఎవరితోనో చెప్పింది నేను వద్దును కదా అంటానే మే గుళ్ళదానా అట్లా ఉండే సేద్యగాళ్లకు అన్నమం చేసుకోవాలా కదిరి పుట్టాడు చందనం దంచాలా అత్త ఉంటే అద్దాల మారాల కాల మామ ఉంటే చిలకలకి చేరాల కాల నువ్వు అడిగిన తర్వాత రావే పుల్లదాన అన్నాడు మామ రాఘవరెడ్డి ఈ కాలం రావే పుల్లదాన అంటే ఏమంటున్నానా ఎక్కడ కదా తల్లి అమ్మ తల్లిని కాలు పట్టుకుంటే భూమి ఎట్లే ఓయమ్మ రావే పుల్లదానంటే బతికించారు మాటలనే కొన్నిటి దగ్గర రావే పుల్లదాన అంటానే చిన్నమ్మ తల్లి మామ వెనకబడి పోయిందంటే బామ్మ వస్తానని పోతానే మామ వెనకబడి పోతానే ఆడికి పోయిన పట్లనే రామ 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 ఏనాడే గాని త్వరగా చేతబట్టిన దాని కాదు చాలా చేతబట్టింది కాదు కానీ నేను ఎలా పనులు చేయగలను భగవంతుడు అని చెప్పి ఆ చిన్నమ్మ తల్లి మదిలేడి స్వామిని తలుచుకుంటాను మనసులో తలుచుకుంటానే కదిరి
ఉన్నాడు. అప్పుడు మదిలేని స్వామి చిన్నమ్మ తల్లికి నిద్ర గావించి చిన్నమ్మ 33 పనివారం చెప్పి చేసిన మీ మామ చెప్పినది ఎంత అని చెప్పి మాటలతోనే మాటలతోనే మాయమైపోయినాడంట మదిలేని స్వామి. కాళ్ళకి చేతి కాళ్ళకి అనువు చేసి రాజే అంటున్నారు చిన్నమ్మ తల్లి. అత్తయ్య ఈ 33 పని మాటలు ఎలా చేసినాడు అత్తయ్య? గులాబీ గులాబీది అయినా మంత్రంతో చేసినాదేమో మళ్ళీ మనకాల్సింది పనులు అంటున్నారు అని చేపించుకొని ఏమే పుల్లదానా ఎక్కడే అమ్మని బాణం అంటున్నారు. అత్తయ్య బండవాకి కిందకి చీరన్నా పుట్టకి ఏంటయ్యా? ఎన్ని చీరలు తెచ్చినా గాని నీకు కట్టుకోను సాలేదే గుళ్ళదానా. 3 మూర చీర కట్టి 3 మూర చుట్ట పెట్టుకొని ఎక్కడే పండగన్నారు జగన్నాథల్లి. 3 మూర చీర కట్టుకుంటారా నైనా? ఏమన్నా చెప్పనేనా 6 మూర వస్త్రం కట్టుతా అంటే శరీరం తాగడానికి బరువుగా 3 మూర అంగవస్త్రం కట్టుకొని ఎలా చిన్నమ్మ తల్లి పోతాది కాబట్టి బాంధవాటికి ఊరిలో ఎవరే గాని చిన్నమ్మ తల్లికి సహాయం చేయకూడదు. కుమ్మరోడు కొండివ్వరాదు, సాగలోడు సెలవ చేయరాదు, కాపువారు అన్నం పెట్టరాదు, సాధ్యం పేసినాడు మేనమామ రాఘవరెడ్డి, చూసినాది గొల్లగంగమ్మ. చిన్నమ్మ తల్లి ఇన్ని కష్టాలు పడిపోతుంది మందెంతరని చెప్పి ఆ గొల్లగంగమ్మ బండ్ల కిందికి చీరెందుకే తీసుకొచ్చి ఇచ్చిన చిన్నమ్మ తల్లికి. అమ్మా గొల్లగంగమ్మ మీరు ఇచ్చేవో మనసు పోగూరు చూడాలి